పేరు మీ పేరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. నా పేరు లక్ష్మి. ఎవరు ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ పెట్టింది ఎవరు? అంటే నాకు ఒక అన్నయ్య తమ్ముడు ఉన్నారండి. అన్నయ్య తమ్ముడు. వదిన మరదలు 2 అక్క చెల్లెలు. పిల్లలు లేరా? నాకు మ్యారేజ్ ట్రైన్ యాక్సిడెంట్ కాలు చేరండి పోయింది. యాక్సిడెంట్ అయిందమ్మా? కాలు చేరండి పోయిన తర్వాత ట్రైన్ యాక్సిడెంట్ అయిందా? ట్రైన్ యాక్సిడెంట్ అప్పుడు 20 సంవత్సరాలు 20. మీకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అయింది. ఇప్పుడు 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయిన పడిపోయి. ఇప్పుడు వరకు మా అన్నయ్య మా తమ్ముడు అందరి ఇళ్ళలో ఉండేదాన్ని. ఇక వాళ్ళు పిల్లలు కుటుంబాలు మనవలు మనవరాళ్ళు ఇక ఎందుకు అంటే ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఉందని జాయిన్ చేశారు. మీరు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు చదువుకున్నారా? చదువుతున్నారు? 7వ తరగతి వరకు చదివానండి. 7వ తరగతి వరకు చదివి మానేశాను. అప్పట్లో బాగుండేదని మా అప్పుడు చదువులు ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు చదువు అంటే అది చాలా స్టోరీ ఉందిలేండి. గరివిట్టేసి మన తుంటేసిన్లోకి గరివిట్టేసిన్లో దిగాలన్నమాట మేము. మా అన్న ఏడ్చేసారు, చిన్న వయసు కదా. ఆ టేషన్లో దిగుతూ ఉంటే ముందుకు వచ్చి పట్టుకొని ఓస పట్టుకొని నిలబడితే ఎవరు టికెట్ లేని వాళ్ళు ఉంటారు రాత్రికి ఎక్కి దిగుతుంటారు కదా, ఆ దిగడంలో తోస్తారు. తగిన కాలు పడిపోయింది. కాలిపోతుంది కదా ఈ చేయిపోతుంది కదా ఈ చేయి పెట్టించినాను. అప్పటికి ట్రైన్ ఆగిపోయింది, నా జీవితం అయిపోయింది అక్కడ క్లోజ్. ఇంకంతే అంతే నా జీవితం. ఇప్పటికి ఇలా జరుగుతుంది. ఇప్పటికి నేను రేపు ఫిబ్రవరి 22 వస్తా. సరే 2 సంవత్సరాలు అయింది ఈ ఆశ్రమంకి వచ్చి. ఈ 2 సంవత్సరాల నుంచి నాకు బాగానే మా వాళ్ళు అప్పుడప్పుడు చూడడానికి వస్తుంటారు, మంచి చెడ్డ చేస్తారు. ఇంకెందుకంటే మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. అందరూ మా తమ్మాయి అన్నీ ఏజ్ ఎక్కువైపోయింది. నాకంటే నాకు ఏజ్ అయిపోయింది, మా తమ్మాయి అన్నీ కాదు. ఇంకా వాళ్ళ పిల్లలు సంసారా ఇల్లు సంసారా ఇంకా వాళ్ళ బాధలతో వాళ్ళు ఉన్నాయి. ఇంకెందుకనంటే సార్ దగ్గరికి వచ్చి చెప్తే ఇలాగ అన్నారు, సారమ్మ నేను నీకు ఒక కొడుకుని అనుకో, ఇంకా ఆ కుటుంబాన్ని మర్చిపోయి నేనే చూస్తాను, అలాగే నేనే ఒక కొడుకుని అనుకోండి. అలాగే నేను 2 సంవత్సరాలు రేపు ఫిబ్రవరి వస్తే సరే 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి నాకు బాగానే జరుపుతున్నారు. నాకు ఏది ప్రాబ్లం ఏమి లేదు, బాగానే చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు బాగానే చూస్తున్నారు. నాకు ఏ లోపం. ధైర్యంగా ఉండండి, బాధపడకండి. ఎందుకంటే 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లో ఒక కాలు ఒక చెయ్యి. నేను అనుకోకుండానే ఈమె దగ్గరికి ఎందుకు వచ్చి ఇలా కూర్చోవాలనిపించింది. నాకు అసలు మిమ్మల్ని చూసి నేను అబ్జర్వ్ చేయలేదు మా, కానీ ఎందుకో ఇలా కాలు దగ్గర కూర్చోవాలనిపించింది. ఆమె చెప్తున్నారు ఈమెదో ఫోల్డ్ చేసుకొని కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చున్నారేమో అనుకున్నాను. కానీ 20 ఏళ్ల వయసులో ఆమెకు జరిగిన ప్రమాదం వల్ల ఒక కాలు ఒక చెయ్యి పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఆ పరిస్థితుల్లో ఆమెకి పెళ్లి లేదు కాబట్టి ఇంకెవరు చూడటానికి కూడా తనకు అంటూ ఎవరు లేరు. అన్నదమ్ములు ఉన్నారు, ఒక తమ్ముడు ఒక అన్నయ్య. ఇప్పుడు ఈ వయసులో ఇలా ఈ పరిస్థితుల్లో వాళ్ళకి భారంగా ఉండకూడదని ఆమె నిర్ణయించుకొని వానప్రస్థ ఆశ్రమంలో ఇక్కడ తను ఆశ్రయం పొందుతున్నాను అని చెప్తున్నారు లక్ష్మి గారు.